అంటే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. మనకి బొట్టు, కాటుక పెళ్లి కాకముందు మన అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసిన పెళ్లితో లింక్ పెట్టి చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. యాంకర్ అనసూయ కొన్ని కామెంట్స్ చేసింది. ఏంది అంటే భర్త చనిపోతే బొట్టు గాజులు ఎందుకు తీసేయాలి, ఎందుకు విధవగా ఉండాలని చెప్పి కొన్ని కామెంట్స్ చేసింది. సో అనసూయకి నేను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తా ఉన్నా, ఎవరిని గాజులు తీయమని బొట్టు తీయమని బలవంతం చేయరు. హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అది వ్యక్తిగతం. నువ్వు పాటిస్తా అంటే పాటించు, నీ ఫ్యామిలీ వరకు. నీకు ఇష్టం లేకపోతే వద్దనుకో. కానీ ఎదుటి వాళ్ళను కూడా నువ్వు తీసేయాలి అనే విధంగా అనడం కరెక్ట్ కాదు. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకి. సో సాంప్రదాయం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం మనకు కొన్ని నియమాలు ఉంటాయి. హిందూ ధర్మంలో హిందువుగా పుట్టినందుకు అది మనం పాటిస్తామా పాటించమా, మనం ఇతరులకు హాని చేయనంత వరకు అది మన వరకు ఓకే. నీ ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటే, నీకు ఇబ్బంది ఉంటే నువ్వు పాటించకు, నీ ఫ్యామిలీ పాటించకు. కానీ ఇతరులను కూడా ప్రోత్సహించే విధంగా, ఇతరులు కూడా పాటించొద్దు అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో నీకు సాంప్రదాయాలు విలువలు లేకపోవచ్చేమో, కానీ అవతలి వాళ్ళకు సాంప్రదాయాల విలువల గురించి తెలుసు. సో అవతలి వాళ్ళు కూడా తీసేయాలని చెప్పే హక్కు నీకు లేదు. అది ఎవరి మతం ఆధారంగా వాళ్ళకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే, మీ అమ్మగారికి ఇష్టం లేకపోతే, మీ అమ్మగారికి చెప్పు, నువ్వు పాటించకు అమ్మ, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. కానీ ఎదుటి వాళ్ళను అదే విధంగా ఉండాలనుకోవడం, ఎదుటి వాళ్ళని మనోభావాలను దెబ్బతీసే విధంగా అనడం కరెక్ట్ కాదు. అందరూ సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. మన మతాలను, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. మన హిందువులను గౌరవిస్తారు కాబట్టి సనాతన ధర్మం ప్రకారం, మన హిందూ ధర్మం ప్రకారం కొన్ని ఆచారాలు పాటిస్తారు. వాళ్ళను కూడా పాటించదని చెప్పే హక్కు నీకు లేదు. అది నీ వరకే, నీ ఫ్యామిలీ వరకే. నీకు ఇష్టం ఉంటే పాటించు, లేకపోతే వద్దు. కానీ ఫోర్స్గా చెప్పే హక్కు నీకు లేదు. సో ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలి. సినిమా అవకాశాలు లేవు, యాంకరింగ్ లేదు, షోలు లేవు, బిల్డప్లు లేవు. కాంట్రవర్సీలు ఉండాలి, ఏదో పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాలి. ఎప్పుడు మీడియాలో ఉండాలని ఒక దురుద్దేశంతోనే ఈ సనాతన ధర్మం వ్యక్తులను గెలుక్కుంటే ట్రోలింగ్ అవ్వచ్చు, మళ్ళీ పబ్లిక్లో ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవడు తీయమని చెప్పిండు మీ అమ్మగారిని, ఎవడు గాజులు తీయమని చెప్పిండు, నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పు అని అవతలి వాళ్ళకి చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారు? అనసూయ మాట్లాడిన కామెంట్ల గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.